ఇక్కడ ఇండియాలో శ్రీమంతం చేసుకోవాలి. తెలంగాణ లడ్డు, ఇక్కడేమో బేబీ గర్ల్ అని ఉంది, ఇక్కడేమో బేబీ బాయ్ అని ఉంది, అక్కడ గట్టి పెట్టకుండా అసలే బంగారం. హలో గాయ్స్, ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు నా శ్రీమంతం కోసం ప్రిపరేషన్స్ అన్నీ ఎట్లా జరుగుతున్నాయి అండ్ శ్రీమంతం డే వరకు మీకు ఈరోజు ఈ వ్లాగ్లో చూపిస్తాను. నాకు బేసికల్గా ఇది ఉండేదన్నమాట. చిన్నప్పుడు ఒక శ్రీమంతం చూసిన నేను, అందులో అమ్మాయిని కూర్చోబెట్టి కంప్లీట్గా తన ఒళ్ళో చాలా స్నాక్స్, లడ్డూలు, పెద్ద పెద్ద లడ్డూలు అవన్నీ చేసి పెడుతుంటే చాలా బాగా అనిపించేది. నేను యూకేలో నేను వర్క్ చేసే కంపెనీలో లీవ్ తీసుకొని వచ్చేటప్పుడు కూడా మా కొలీగ్స్కి చెప్పిన అనమాట, ఇట్లా జరుగుద్ది. నాకు జనరల్గా ఎగ్జైటెడ్గా ఉండే అలాంటి డే కోసం అని. నాకు ఇప్పుడు చేస్తారు ఆ ఈవెంట్, ఐఎమ్ సో ఎగ్జైటెడ్ ఫర్ ఇట్ అంటే వాళ్ళు కూడా సో హ్యాపీ ఫర్ ఇట్, ఇట్స్ యువర్ మూమెంట్ అని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారనమాట. సో అట్లా ఈరోజు నేను శ్రీమంతం చేసుకుంటున్నా, నాకు మస్తు అనిపిస్తుంది. సినిమాలలో కూడా ఈ శ్రీమంతం చూపించినప్పుడు ఒక స్పెషల్ అకేషన్ లాగా చాలా ఎమోషనల్గా చూపిస్తారనమాట. సో అవన్నీ చూసి 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 ఫైనల్లీ నాకు కూడా శ్రీమంతం చేస్తున్నారు అంటే చాలా హ్యాపీగా ఉండే. నేను ప్రీవియస్ వీడియోలో చెప్పినట్టు ఇక్కడ ఇండియాలో శ్రీమంతం చేసుకోవాలి అని చెప్పి ఇండియాకి వచ్చాయన్నమాట. సో అందుకని ఈ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. గజ్జల కాకవి అలా ఎక్కడ దాక్కున్నారోరా? ఆంటీ ఏమో చికెన్ చేస్తుంది. ఏరి వీళ్ళు వాళ్ళిద్దరే ఏయ్ రండి బయటికి. వాడు చూడు ఎక్కడ ఉన్నాడు. ఆడ పెద్ద కోతులు, పెద్ద స్నేక్ ఉంది, అక్కడ పెద్ద స్నేక్ ఉంది. మేము స్నేక్ పెంచుకుంటున్నాం, అది కిందనే ఉన్నది, మీ ఇష్టం. ఆ పక్క చక్కెర కలిసిందా? పల్లి పొడి చక్కెర. హర్ష లాంటివి లడ్డూకా. సో అప్పాలు అట్లా మార్నింగ్ స్టార్ట్ చేస్తే మొత్తం ఇంట్లో ఉడకపోతా, ఎండాకాలం కదా. ఈవినింగ్ అయిపోయిన వెంటనే నేను, తమ్ముడు, మా అన్నయ్య వాళ్ళ అబ్బాయి ఇక్కడ కేయూ గ్రౌండ్కి వచ్చినాం అనమాట, కాకతీయ యూనివర్సిటీ గ్రౌండ్కి. అది మా ఇంటి దగ్గరే. బాగున్నాయి పెద్దగా. స్పెషల్ గా మా శ్రావణి కోసం తెలంగాణ లడ్డు, తెలంగాణ లడ్డు. శ్రావణి అమ్మాయి లడ్డు కావాలి. ప్రతి అప్పాలల్లో నా ఒళ్ళో పెట్టడానికి 9 మాత్రము పెద్ద పెద్ద సైజులో చేస్తున్నారనమాట. మీకు చూపిస్తా అవన్నీ రెడీ అయినాక. లడ్డూలు మాత్రం ఇంత పెద్ద సైజులో చేసిర్రు, 9 రకాలు. అండ్ నెక్స్ట్ డే మెహందీ వేయించుకుంటున్నా. మా వరంగల్ నుండే ఒక అమ్మాయి శ్రీ ఏకదంత మెహందీ ఆర్ట్ వరంగల్ అనే ఇన్స్టాగ్రామ్ పేజ్లో తనని అప్రోచ్ అయినా అనమాట నేను. చాలా బాగా చేస్తుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇక్కడేమో బేబీ గర్ల్ అని ఉంది, ఇక్కడేమో బేబీ బాయ్ అని ఉంది, అక్కడేమో చిన్న కాళ్ళు, ఇక్కడేమో ఒక బాబు పాప, ఇక్కడ ఒక బాబు ఇట్లా నరుస్తున్నట్టు, అండ్ అక్కడేమో ప్రెగ్నెంట్ లేడీ పిక్చర్. ఇక్కడ ఇది హర్ష ఉన్న నేను, అండ్ తిను మెహందీ ఆర్టిస్ట్, మా వరంగల్ అమ్మాయి. ఈ పేజ్ పేరు ఏంట్రా? శ్రీ ఏకదంత మెహందీ ఆర్టిస్ట్. శ్రీ ఏకదంత మెహందీ ఆర్టిస్ట్. మంచిగా వేస్తారు, అందరికి నచ్చింది. శ్రీమంతం కోసం పనులన్నీ అట్లా జరుగుతుంటుంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. కాకపోతే అప్పుడప్పుడు సడన్గా మైండ్లో ఒకటి స్ట్రైక్ అవుతుంది కదా, అమ్మో ఫ్యూచర్కి ప్లాన్ చేయాలి, నెక్స్ట్ ఇంకొకరు వస్తున్నారు మా లైఫ్లోకి, సమ్వన్ వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ వెరీ కేర్ఫుల్లీ, చాలా ప్లాన్ చేయాలి, అవన్నీ మైండ్లో రన్ అవుతూ ఉంటాయి కదా. అండ్ ఇండియాకి వచ్చాక నేను ఇట్లా మా కజిన్స్తో, ఆల్రెడీ కిడ్స్ ఉన్న వాళ్ళతోని మాట్లాడుతూ ఉంటుంటే వాళ్ళు కొన్ని చెప్తుంటే భయం అవుతూ ఉందన్నమాట. కిడ్స్ ఇట్లా తయారవ్వచ్చు, మనం చాలా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళ బిహేవియర్ ఇట్లా చేంజ్ అవ్వచ్చు, అండ్ వాళ్ళ ఎడ్యుకేషన్ బాగుండకపోవచ్చు, మనం చాలా జాగ్రత్తగా ఫస్ట్ నుండే కొంచెం
కేర్ఫుల్గా ఉండాలి. వాళ్ళప్పుడు ఫస్ట్ థింగ్ ఎడ్యుకేషన్. మన లైఫ్ అనేది డిజైన్ చేసేది ఎడ్యుకేషనే ఖచ్చితంగా. ఇప్పుడు నేను హర్ష యూకే దాకా వెళ్ళి ఒక ఇల్లు కొనుక్కొని ఇంత హ్యాపీగా ఉన్నామంటే జస్ట్ బికాజ్ ఎడ్యుకేషన్. మాకు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ కానీ ఫైనాన్షియల్ కానీ అంత సెటిల్డ్ ఏం కాదు మేము. బట్ ఇప్పుడు ఈ స్టేటస్లో ఒక హ్యాపీ స్టేటస్లో ఉన్నాము అంటే జస్ట్ బికాజ్ ఎడ్యుకేషన్ వల్ల ఇంత బాగున్నాము. అందులో సరే ఎట్లా బిల్డ్ చేయాలి అని చెప్పేసి ఆ థాట్స్ అన్నీ ఆల్రెడీ మైండ్లో రన్ అవుతూ ఉన్నాయన్నమాట. సో మా సిస్టర్తో రీసెంట్గా నేను మాట్లాడితే తను చెప్పింది వాళ్ళ అబ్బాయి బాన్జు అని ఒక ఆన్లైన్ క్లాస్లో జాయిన్ అయ్యాడంట. సో అదేంటంటే పిల్లలకి మంచి ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో మంచి ట్రిక్స్ తోటి ఆన్లైన్ మ్యాథ్స్ క్లాసెస్ తీసుకుంటారనమాట. అండ్ పెన్ అండ్ పేపర్ అవసరం లేకుండా మంచి ఎంగేజ్ చేస్తూ వాళ్ళని యాక్టివిటీస్లో ఎంగేజ్ చేస్తూ మ్యాథ్స్ క్లాసెస్ చెప్తూ ఉంటారనమాట. చాలా మందికి వేరే వేరే సబ్జెక్ట్స్ అంటే కొంచెం చదవడానికి అట్లా ఈ ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ మ్యాథ్స్ అనేసరికి చాలా మందికి నచ్చదు, హేట్రెడ్ ఉంటుంది, కొంచెం భయపడుతూ ఉంటారు పిల్లలు. సో అట్లాంటి వాళ్ళ కోసం కూడా మంచి ఫన్ అండ్ ఇంటరాక్టివ్ వేలో క్లాసెస్ చెప్తూ ఉన్నారనమాట బాన్జు వాళ్ళు. See it, right? And the second one is that this is going to be a speed math challenge. సో అట్లాంటి ఒక గ్రేట్ కోర్స్ డిజైన్ చేయబడ్డది కూడా వరల్డ్స్ ఫాస్టెస్ట్ హ్యూమన్ క్యాలిక్యులేటర్గా పేరు తెచ్చుకున్న మన తెలుగు వారైన నీలకంఠ భానుగారు అనమాట. సో తను డిజైన్ చేసిన యాప్లో మా సిస్టర్ సన్ ఆల్రెడీ క్లాసెస్ తీసుకుంటున్నాడు. సో మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా క్లాసెస్ తీసుకోవాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో నేను ఒక లింక్ ఇస్తాను, అది క్లిక్ చేసి ఎవరైతే ఫస్ట్ 100 మెంబర్స్ రిజిస్టర్ అవుతారో వాళ్ళకి ఫ్రీ క్లాస్ తీసుకుంటారనమాట. గ్రాబ్ దట్ ఆపర్చునిటీ. సో దట్ వాజ్ అబౌట్ బాన్జు. శ్రీమంతం పనుల విషయానికి వస్తే రేపే శ్రీమంతం అనమాట. దానికి సంబంధించిన సామాన్లు తీసుకొస్తున్నారు మా తమ్ముడు వాళ్ళు. అండ్ మా అక్క వాళ్ళు నాకు కావాల్సిన శారీ కానీ జ్యువెలరీ షాపింగ్ అని చేస్తూ ఉన్నారనమాట. నేను ఈసారి అస్సలు బయటికి వెళ్ళి షాపింగ్ చేసే పరిస్థితులు అస్సలు లేను, ఎండలు దారుణంగా ఉన్నాయి. సో అందుకని ఇంకా మా కజిన్స్ చాలామంది హెల్ప్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే రేపు శ్రీమంతం కోసం అని చెప్పి బుట్టలల్లో అక్కడికి తీసుకెళ్లే ఫంక్షన్ హాల్లో చేస్తున్నాము ఫంక్షన్. సో అక్కడికి తీసుకెళ్ళడానికి బుట్టలల్లో చేసిన పలహారాలన్నీ పెట్టి ప్రిపేర్ చేసి పెడుతున్నారనమాట. మొత్తం 9 రకాలు 5 రకాల పలహారాలు అండ్ 4 టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్ మొత్తం ప్యాక్ చేసి పెడుతున్నారు బుట్టలల్లో. అండ్ ఆల్సో ఇట్లా చిన్న బౌల్స్లలో ఒళ్ళో పెట్టడానికి. ఇది ఎగ్జాక్ట్గా ఫంక్షన్కి ముందు రోజు కాబట్టి ఇంకా అందరూ మా కజిన్స్ అందరు వచ్చారనమాట. ఇల్లంతా హడావిడి ఉంది. ఇక్కడ అప్పాలు పెడుతుంటే అటు పక్కన వాళ్ళందరికీ అప్పాలు తినబుద్ధి అవుతుంది, నాకు కూడా తినబుద్ధి అవుతుంది. సో వీళ్ళు ఇక్కడ బుట్టలలో పెడుతుంటేనే మేము అందరం అడిగి తీసుకొని తింటూ ఉన్నాము. ఆ లడ్డు పెడుతుంటే లడ్డు తింటున్నాను. చేసిన అప్పాలన్నీ ఫంక్షన్ హాల్కే పట్టుకొని పోయినాం అనమాట. ఎందుకంటే వచ్చిన గెస్ట్లకి రిటర్న్ గిఫ్ట్ లాగా అప్పాలు ప్యాక్ చేసి ఇస్తారంట. వీటితో పాటు చిన్న చిన్న టిఫిన్ బాక్సెస్ కూడా తీసుకున్నాం మేము రిటర్న్ గిఫ్ట్స్లో పెట్టేయడానికి. ఇవి అప్పాలన్నీ ప్యాకింగ్ అయిపోయాక నెక్స్ట్ అదే ప్యాక్ చేస్తున్నాము. సలివిడి చేసిరనమాట. సలివిడి అండ్ కొన్ని అప్పాలు అండ్ పసుపు కుంకుమ అట్లా అన్నీ కలిపి ప్యాక్ చేసి ముందే పెట్టినాము, డైరెక్ట్ అక్కడ స్టేజ్ మీద ఇచ్చేయచ్చు అని చెప్పేసి. బుట్టలలో పెట్టిన అప్పాలకి పైన కవర్ వేసి మంచిగా బందోబస్తుగా ప్యాక్ చేసారు. నెక్స్ట్ మేము రిటర్న్ గిఫ్ట్స్ ప్యాక్ చేస్తున్నాము. సలివిడి ఒక ప్యాకెట్లో పెట్టి అండ్ ఏవైతే టిఫిన్ బాక్సెస్ తీసుకున్నామో రిటర్న్ గిఫ్ట్స్ కింద వాటిలలో ఒక్క పొడి అండ్ అప్పాలు అండ్ ఈ సలివిడి ఇవన్నీ పెట్టేసి ప్యాక్ చేసి దాన్ని కవర్లలో పెట్టేసి పెడుతున్నాం అన్నమాట. తీసిన అండ్ ఇట్స్ ద డే. నాకు మేకప్ చేయడానికి వచ్చిన అమ్మాయి కూడా మా వరంగల్ అమ్మాయి అనమాట. KR_makeover అనే ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్లో వాళ్ళని అప్రోచ్ అయ్యాను. అసలు సూపర్గా చేసింది మేకప్. నేను జనరల్గా ప్రెగ్నెన్సీలో కొంచెం లావ్ అవ్వడం వల్ల అండ్ ఫేస్ మీద డార్క్ స్పాట్స్ అవన్నీ రావడం వల్ల కొంచెం ఈ మధ్య అసలు రెడీ అవ్వడం లేదు అండ్ ఆల్సో ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు అనమాట. కాకపోతే తను నన్ను అంత బ్యూటిఫుల్గా రెడీ చేయడం వల్ల చాలా కాన్ఫిడెన్స్గా అనిపించింది ఆ రోజు. సో టైమ్ 12 అయ్యేలో పెట్టాలి అని చెప్పేసి ఫాస్ట్గా శారీ పెట్టేస్తున్నారు, ఇంకా మేకప్ అవ్వలేదు.
అండ్ మొత్తం ఈవెంట్లో నాకు చాలా ఫేవరెట్ థింగ్ ఏంటంటే నేను కట్టుకున్న శారీ. మేము పట్టు చీరలు చూడడానికి వెళ్ళినప్పుడు షాప్లో చాలా రెగ్యులర్ మోడల్స్ కనిపించినాయి అనమాట. అట్లా కాకుండా మంచి ట్రెండీగా యూనిక్ ఉండే మోడల్ చూడాలని చెప్పి ఇన్స్టాగ్రామ్ పేజెస్లో చాలా సెర్చ్ చేస్తుంటే అచ్యుత కలెక్షన్స్ అని చెప్పి ఒక ఇన్స్టాగ్రామ్ పేజ్ చూశాను. వాళ్ళ దగ్గర ప్యూర్ కంచి పట్టు మంచి క్వాలిటీవి శారీస్ నేను నోటీస్ చేసిన అనమాట. అంతకుముందు చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ కూడా వాళ్ళని ప్రమోట్ చేశారు, చాలామంది ఫాలోవర్స్ ఉన్నారు. పేజ్ చాలా ట్రస్ట్ వర్త్ అనిపించి అందులో శారీ ఆర్డర్ చేసిన. వాళ్ళు మంచిగా నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా అసలు చాలా మంచి బ్లౌజ్ డిజైన్ చేసి పంపించారు. ఆ శారీ నాకు చాలా బాగా నచ్చింది. అసలు మొత్తం ఈవెంట్లో నాకు చాలా ఫేవరెట్ థింగ్ అంటే ఇంక ఈ శారీయే. నేను జస్ట్ 1 వీక్ ముందే అప్రోచ్ అయినా అనమాట. తక్కువ గ్యాప్లోనే శారీకి ప్రాపర్ బ్లౌజ్ స్టిచ్ చేసి మంచి డిజైనర్ బ్లౌజ్ స్టిచ్ చేసి దానికి మగ్గం వర్క్ వేసి కుట్టి పంపించారు మెజర్మెంట్స్తో ప్రాపర్గా. ఎంత బాగుందో మేకప్, నాకు అసలు మస్తు కొత్త మంచిగా అనిపిస్తుంది మేకప్. గట్టి పెట్టకుండా అసలే బంగారం. ఓకే, ఆల్ గుడ్, మంచిగా ఉంది, చాలా బాగా అనిపిస్తుంది మేకప్. అయ్యో గోల్డ్ శారీ, ఎల్లో కలర్ పసుపు అంటుంది. ఏం పర్లేదు, ఈ బేబీ గుర్తు అనుకోండి. ఓకే, మెయిన్ ఫోటోగ్రాఫర్. అప్పటికే ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి మా వాళ్ళు వచ్చి నేను రెడీ అయ్యే దగ్గరే గంధం పెడుతున్నారు, పసుపు పెడుతున్నారు. మమ్మీ వచ్చి కాళ్ళ కింద కాటిక పెడుతుంది. ఇంకా అంతా రెడీ అయిపోయినాక ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి ముందు దేవుడి ఫోటోకి అండ్ మా డాడీ ఫోటోకి దండం పెట్టుకొని స్టార్ట్ అయినాం అనమాట. ఇంకా నేను నా ఫోన్లో ఇక్కడ వరకే రికార్డ్ చేసిన. ఫంక్షన్ హాల్కి వెళ్ళడానికి ముందే నా ఫోన్ మమ్మీకి ఇచ్చేసిన అనమాట. కాకపోతే మనకి మెయిన్ ఫోటోగ్రాఫర్ తీసిన వీడియో వస్తుంది, మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాము. అప్పటి వరకు సెలవు. ఇట్లు మీ శ్రావణి.